మిథున రిషి ప్లాన్లో ఇరుక్కున్న ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్కి తెలిసేలా చేసిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున రిషి ప్లాన్లో ఆదిత్య ఇరుక్కోవడం ఏంటి? ఆదిత్య నిజ స్వరూపం హరివర్ధన్కి తెలిసేలా దేవ ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఆదిత్య ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆదిత్య పంపించిన ఇద్దరు మనుషులు కూడా ఊరంతా కూడా దేవా మిథున పెళ్లి ఫోటోనైతే పోస్టర్లు వేసేస్తారు. ఇంకా భాను దేవాని పెళ్లి చేసుకోబోతున్నానని ఎంతో సంతోషంగా షాపింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చేసరికి పోస్టర్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది, గిట్లెవరు చేశారు అనగానే ఇంకెవరు, ఆ దేవానే చేసుంటాడు. ఎందుకంటే నువ్వు దేవా మీద ఆశపడి పెళ్లికి సిద్ధపడ్డావు కదా, తన భార్యగా మిథున తప్ప ఇంకెవరూ ఉండడానికి వీల్లేదని నీతో సహా ఈ ఊరంతటికీ తెలియడం కోసమే దేవా ఇలా చేశాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అనగానే అవునే, ఇది నువ్వు తొందరగా తేల్చుకోవలసిన విషయం, లేదంటే నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు అని చెప్పనేసరికి ఇప్పుడే అడుగుతా, నువ్వింటికి వెళ్ళవే అని చెప్పి తన చేతిలో ఉన్న సంచులు కాస్త ఫ్రెండ్కి ఇచ్చి ఆ పోస్టులు కాస్త ఒకటి ఫోల్డ్ చేసుకుని బయలుదేరుతుంది. ఇంకా హరివర్ధన్ వాళ్ళు కూడా బయటికి శుభలేఖల కోసమని బయటకు వచ్చేసరికి ఆ పోస్టర్లు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్ధన్. అయితే ఈ పోస్టర్ ఎవరింటిచ్చుంటారు? ఇది గనక రిషి చూసుంటే ఇంకేమైనా ఉందా? రిషిని అసలు బయటికి పంపడానికి వీల్లేదు అని చెప్పి గబ్బగబా ఇంటికి వచ్చేసేసరికి ఇంకా రిషి అప్పుడే బయటికి బయలుదేరదాం అనుకుంటాడు. ఎక్కడికి రిషి వెళ్తున్నావు అని చెప్పాను కానీ బయటికి మామయ్య, నా ఫ్రెండ్ దేవాని కలవడానికి, ఈరోజే పెళ్లి పనులు మొదలు పెట్టారు కదా, ఈరోజు అసలు బయటికి వెళ్ళకూడదు అని చెప్పాను కానీ అదేంటి మామయ్య అని చెప్పాను కానీ వెళ్ళకూడదు, మా సాంప్రదాయం ప్రకారం ఈరోజు పెళ్లి కొడుకు అడుగు బయట పెట్టకూడదు, ఇంట్లోనే ఉండు అని చెప్పనేసరికి సరే మామయ్య, ఒక ఫోన్ మాట్లాడుకుని వస్తాననేసరికి సరే అని గబగబా పోస్టులు తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయాలనుకుంటా అని చెప్పాను కానీ బావ బయట ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ పర్వాలేదు, వస్తే డోర్ కొడతాడులే, లాక్ అయింది అని చెప్దాము అని చెప్పి డోర్ లాక్ చేసుకుని వచ్చాక పోస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి ఇది అని చెప్పాను కానీ ఎవరు చేశారో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవా మిథున పెళ్లి జరిగిందన్న విషయం రిషికి తెలిస్తే అసలే రిషి దేవా ప్రాణ స్నేహితులు, తనకు నా ఫ్రెండ్కి భార్య అయిన తనని నేను పెళ్లి చేసుకోను అంటూ రిషి గొడవ పెట్టినా పెడతాడు, పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఎవరు చేసుంటారు? ఇంకెవరు చేస్తారు? ఆ దేవానే చేసుంటాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పాను కానీ దేవానే చేసుంటాడు అనగానే దేవా చేయాలనుకుంటే రిషికే చెప్తాడు కదా, ఎలా పోస్టర్లు అంటించి పరువు తీయాలని అనుకోడు. ఏం కాదు మావయ్య, ఇంతకు ముందు కూడా పెళ్ళైన కొత్తలో పోస్టర్లు అలాగే వేయించాడు కదా అనగానే చూడొదినా, తెలిసి తెలియకుండా మాట్లాడుకో, అప్పుడు పోస్టర్లు వేయించింది నేను, దేవా ఫోన్ నుంచి మా ఇద్దరు ఫోటోను అలా పంపించింది నేను, ఆ పోస్టర్లకి దేవాకి సంబంధం లేదు, సో ఈ పోస్టర్లకి దేవాకి సంబంధం లేదు, ఎప్పటికీ దేవా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడు, ఎవరో ఉన్నారు, మా ఇద్దరు పెళ్ళి ఆగిపోతే చూసేవాళ్ళు ఎవరో ఉన్నారు, ఎవరో కావాలని చేసింది ఇదంతా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా సరే అని ఇంకా తలుపులు కొడుతూ ఉంటాడు. తలుపులు కొట్టేసరికి తలుపులు కొట్టడంతో తలుపులు తీస్తారు. తలుపులు తీసేసరికి ఏంటి డోర్ క్లోజ్ చేశారు అని చెప్పాను కానీ క్లోజ్ అయిపోయినట్టుంది, చూసుకోలేదు, ఏ అలంకృత అనగానే ఎవరూ లేరని నేనే క్లోజ్ చేశాను నాన్న అని చెప్పనేసరికి అదేంటి పట్టపగలు డోర్ క్లోజ్ చేయడం ఏంటి అనగానే ఏదో ఫోన్ మాట్లాడుతూ అలా వచ్చి క్లోజ్ చేసేసాను బాబా, నేను ఫోన్ మాట్లాడుతూ ఉండగా నేను చూసుకోలేదు అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఏంటి మిథున ఈవేళ ఎక్కడికి వెళ్ళకూడదంట నిజమా అనగానే అవును అని చెప్పి మిథున చెప్తుంది. సరే నేను రూమ్లో ఉంటాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు వెళ్ళడు కానీ మరుసటి రోజు బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ పోస్టల్ కంట పడుతుంది. పోస్టల్ కంట పడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దేవా మిథున పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే మిథున మెడలో బలవంతంగా తాళి కట్టింది దేవానా? ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే దేవా నా ప్రాణ స్నేహితుడు కాబట్టి చెప్తే నేను ఎక్కడ అపార్థం చేసుకుంటానా, లేక నేను ఎక్కడ పెళ్ళి వద్దంటానా, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఇంకా రిషి కాస్త నిలదీస్తాడు. నిలదీసేసరికి అది రిషి అనగానే వద్దు మామయ్య,
మీరు మోసం చేశారు నన్ను అని చెప్పాను. కానీ ఇంతకీ ఈ పోస్టర్లు ఎవరంటే ఇచ్చారని కానీ ఇంకెవరు దేవానే అనేసరికి, దేవా ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు కాదొక్క, దేవా గురించి తప్పుగా మాట్లాడొద్దు, దేవా చెప్పాలి అనుకుంటే నాకు చెప్పేవాడు అనేసరికి, ముందు రోజు మిథున ఏదైతే మాట్లాడిందో మరుసటి రోజు కూడా రిషి అదే మాట మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది త్రిపుర. ఇదేంటి వీళ్ళిద్దరూ దేవా గురించి ఒకలాగే చెప్తున్నారు అనుకుంటుంది. మరి ఎవరు చేసుంటారు అని చెప్పాను. కానీ నువ్వే చెప్పాలి మిథున, ఎవరికంత అవసరం ఉందో. నాకు మిథునకు పెళ్లి జరగకుండా ఆగిపోతే ఎవరికి ఉపయోగం ఉందో తెలియాలి అని చెప్పనేసరికి ఆలోచిస్తూ ఉండేసరికి హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ఎవరై ఉంటారు నాన్న అని చెప్పాను. కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి, ఏంటి నాన్న అని చెప్పాను. కానీ రిషికి నీకు పెళ్లి కుదిరిన తర్వాత ఆదిత్య వచ్చాడు అని చెప్పనేసరికి, ఆదిత్య వచ్చాడా, ఏం మాట్లాడాడు అనగాని, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, నేను నా చెల్లెలు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, పెళ్లి నిశ్చయం చేశాను, దయచేసి ఇబ్బంది పెట్టకు అంటే వెళ్ళిపోయాడు. మరి ఎవరు చేశారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఆలోచనలో పడుతుంది ఇంకా మిథునైతే. అప్పుడే త్రిపుర గది వైపు వెళ్తూ ఉండగా, ఒరే నీ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టే ఉంది, ఇక్కడ రిషికి పెళ్లి జరిగిందన్న విషయం తెలిసిపోయింది, ఇప్పుడు ఈ రిషిగాడు పెళ్లి చేసుకోడ్రా, ఖచ్చితంగా మిథున నీకే సొంతమవుతుంది, నువ్వు సూపర్ ప్లాన్ వేసావు అని చెప్పి త్రిపుర ఫోన్ మాట్లాడేసరికి మిథునకు అర్థమవుతుంది. అర్థమవడంతో నేరుగా గబగబా రిషి దగ్గరకు వస్తుంది. ఏంటి మిథున అని చెప్పాను. కానీ ఈ పోస్టర్లు ఎవరేసారో నాకు తెలుసు అని చెప్పాను. కానీ ఎవరేయించారు, దేవా అంటావేంటి నువ్వు అనగాని, చచ్చ దేవా ఎప్పటికీ ఎలాంటి పని చెయ్యడు, దేవా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి, మరి ఎవరై ఉంటారు అనగాని ఆదిత్య అని చెప్పాను. కానీ ఆదిత్య ఎవరు అని చెప్పనేసరికి, త్రిపుర వదిన వాళ్ళ తమ్ముడు. దేవా కంటే ముందు నాకు ఆదిత్యకే పెళ్లి కుదిరింది, 2 రోజుల్లో పెళ్ళనిపించుకునేసరికి దేవా నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు అని చెప్పనేసరికి, అంటే ఆదిత్యని ఇదంతా చేసుంటాడా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా ఆదిత్యనే చేశాడు, కానీ ఆ విషయం మా నాన్నకు తెలిసేటట్టు చెయ్యాలి, ఆదిత్యకు నువ్వు ఎదురుపడి మిథునను సొంతం చేసుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా అంటూ నువ్వు డైరెక్ట్గా అడుగు, అప్పుడు ఆదిత్య అడుగుతాడు. ఇద్దరు డిస్కషన్లో నేను నాన్నను తీసుకొస్తాను, ఖచ్చితంగా నాన్నకు ఆదిత్య నిజ స్వరూపం తెలియడంతో పాటు దేవా ఎలాంటి వాడో కూడా తెలుస్తుంది అని చెప్పనేసరికి, ఈలోపు దేవా రిషికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా దేవా నన్ను ఎంత మోసం చేసావా అనగానే, అది కాదురా అని చెప్పనేసరికి, పోస్టర్లు ఎవరేసారో తెలియడం లేదు అనగానే, పోస్టర్లు ఆ ఆదిత్య వేయించాడు అని చెప్పనేసరికి, అది నీకెలా తెలుసు అనగానే, ఆ ఆదిత్య గదిలో ఒక ఫోటో ఉంది, ఫోటో తీసాను చూడు అని చెప్పనేసరికి, ఫోటో పెద్ద ఫ్లెక్సీ ఒకటి చేయించి తన గదిలోనే పెట్టుకున్నాడు కదా ఆదిత్య, అది ఫోటో కాస్త తీస్తాడు. కానీ అక్కడ రియాక్ట్ అవ్వాలని అనుకోడు, ఎందుకంటే ఫోటో తీసింది దేవా కాదు, దేవా మనుషులు ఒకడు ఫాలో అయ్యి తీస్తాడనమాట. తీసేసరికి అంటే వీళ్ళు మనుషుల్ని పెట్టారు కదా, వాడు పోస్టర్లు అంటించి వెళ్తూ ఉండగా వాళ్ళని ఫాలో అయ్యేసరికి ఆదిత్యను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో కిటికీలోంచి చూసి ఫోటో తీసి ఫోటో పంపిస్తాడు. కోపం వస్తుంది దేవాకి, కానీ హరివర్ధన్ గారికి తెలియచేయించాలి అన్న ఉద్దేశంతో రిషికి ఫోన్ చేస్తాడు. సరే నువ్వు ఫోటో తీసుకుని రా, ఇక్కడ మేము ఒక ప్లాన్ చేశాము అని చెప్పి రిషి చెప్తాడు. చెప్పేసేసరికి దేవా కాస్త ఫోటో సెల్ పట్టుకుని బయలుదేరి వస్తాడు. వచ్చేసరికి ఇంకా ఆదిత్యకు ఫోన్ చేస్తాడు రిషి, మాట్లాడాలి అనేసరికి ఆదిత్య కాస్త వస్తాడు. ఏంటి, దేవా మిథునలు పోస్టర్లు వేస్తే దేవాకు మిథునకు పెళ్లి జరిగిందని తెలిస్తే నేను మిథునను పెళ్లి చేసుకోవడం మానేస్తాననుకున్నావా? మిథునను నేను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను, నా ప్రాణ స్నేహితుడు తనను వదులుకున్నాడు, నేనెలా వదులుకుంటాను? నేను చిన్నప్పటి నుంచి నాకు కావాల్సింది ఏదేమైనా దక్కించుకోవడం నాకు అలవాటు అని చెప్పాను. కానీ ఓహో నీ అలవాటు అదా? అవును, పోస్టర్లు వేయించింది నేనే, ఎందుకంటే దేవా మిథునలకు పెళ్లి జరిగిందన్న విషయం నీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే వేయించాను. అలా తెలిస్తే నువ్వు మిథునను పెళ్లి చేసుకోకుండా వదిలేసి వెళ్ళిపోతావు. అప్పుడు మా మామయ్య వాళ్ళు నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలి మిథునకు నాకు పెళ్లి చేస్తారు అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేసి ఇలా ప్లాన్ చేశాను అనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. వెళ్దాం అనుకునేసరికి, మీరు ఆగండి నాన్న, ఒక్క నిమిషం నాన్న అని
చెప్పనేసరికి, అంటే మిథునను నువ్వు ప్రేమిస్తున్నావా అనగానే, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను రా. మిథునను సొంతం చేసుకోవడానికి ఎన్నో కుట్రలు చేశాను, ఎన్నో కుతంత్రాలు చేశాను. దేవ మిథునల మధ్య దూరం పెరగాలని ఎన్నో ప్లాన్లు వేశాను. నేను వేసిన అన్ని ప్లాన్లు వర్కౌట్ అయ్యి మిథునను నా సొంతం చేసుకుందాం అనుకున్న సమయంలో అమెరికా నుంచి వచ్చి మిథునను సొంతం చేసుకోవాలని అనుకుంటావా? అలా ఎలా నీకు మిథునను దక్కనిస్తాను అని చెప్పనేసరికి, ఏంట్రా వాగుతున్నావు? మిథునను నేను ఖచ్చితంగా సొంతం చేసుకుంటానని, కానీ అది నీకు ఎప్పటికీ కాదు, నీ వల్ల కానే కాదు. మిథున నా సొంతం. మిథునను నా నుంచి ఎవరూ దూరం చెయ్యలేరు అని చెప్పాను. కానీ ఏం చేస్తావరా అని చెప్పనేసరికి రివాల్వర్ కాస్త తీసి ఏం చేసేసరికి, ఇంకా ఏంటి ఇప్పుడు నన్ను షూట్ చేసి నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని చెప్పనేసరికి, అవును, దేవ ప్రాణాలు కూడా అలాగే తీయాలనుకున్నానప్పుడు, కానీ మిస్ అయ్యి మిథునకు తగిలిన బుల్లెట్ మిస్ అయింది, కానీ నేను పెట్టిన గురి మిస్ అవ్వలేదు. మామయ్యకి ఇదంతా దేవా వల్లే జరిగిందని చెప్పి దేవా చేతే మామయ్యకి మాట తీసుకునేటట్టు చేశాను. పోలీసులతో దేవా మనుషులు ఇదంతా చేయించారు అని మామయ్య నమ్మేటట్టుగా చెప్పించాను. ఆ క్షణం నుంచి దేవా మిథునను విడదీయాలని మామయ్య నిర్ణయించుకున్నారు. అంత ప్లాన్ వేసిన వాడిని నిన్ను లేపేసి నీ శవాన్ని కూడా కనిపించకుండా దాచిపెట్టలేనా అని చెప్పి, నేను క్రిమినల్ లాయర్ని, ఆ విషయం మర్చిపోవద్దు అంటూ తన్ను తానే గొప్పగా అనుకుంటాడు. ఇంకా ఆదిత్య అయితే అనుకునేసరికి ఇదంతా చూస్తున్న హరివర్ధన్ కాస్త చాలా కంగారుగా లోపలికి వెళ్ళిపోతాడు. నాన్న అంటూ మిథున వెళ్ళేసరికి హరివర్ధన్ రివాల్వర్ తీసుకొచ్చి ఆదిత్య వెనకాల రివాల్వర్ పెడతాడు. పెట్టేసరికి, షూట్ చేయరు ఆదిత్య, షూట్ చేయి, నువ్వు రిషిని షూట్ చేయి, నేను నిన్ను షూట్ చేస్తాను. రిషిని నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది, కానీ నా చేతుల్లోంచి నువ్వు తప్పించుకునే అవకాశం అస్సలు లేదు, అర్థమవుతుందా? పాయింట్ బ్లాక్లో ఉంది గన్ను అని చెప్పాను. కానీ అంకుల్ ఏం చేస్తున్నారు అని చెప్పాను. కానీ ఏం చేస్తున్నానా, నువ్వు చేసిన మోసాలు బయటపడ్డాయి. దేవాని మిథునని దూరం చేయడం కోసం నువ్వు కుట్రలు చేసావా, నువ్వు కుతంత్రాలు చేసావా అని చెప్పాను. కానీ అది మామయ్య అని చెప్పాను. కానీ చెప్పు, నువ్వు చేసావా? దేవా మిథునను వేరు చేయడానికి నువ్వు ఎన్ని కుట్రలు చేశావు, ఎన్ని కుతంత్రాలు చేశావు? ఎప్పటికీ వాళ్ళిద్దరినీ వేరు చేయాలని అనుకున్నాను, కానీ నువ్వేంటో నీ నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరినీ వేరు చేయాలని అనుకోవడం లేదు అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పారు మామయ్య, ఇదిగోండి పోస్టర్లు వేయించింది కూడా దేవాన్ని, ఆదిత్యనే అంటూ వాళ్ళ రూమ్లో తీసిన ఫోటోని కాస్త పంపించేసరికి, నువ్వేనా ఈ పోస్టర్లు వేయించి నా కూతురు పరువును తీయాలని చూసావు అని చెప్పనేసరికి, అవును, నన్ను పిచ్చోడిని చేసి నన్ను కాదని రిషిని పెళ్లి చేసుకుని అమెరికా ఎగిరిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? దేవా మిథునుల పెళ్లి విషయం రిషికి తెలియాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ పోస్టర్లు వేయించాను. కానీ వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కదా, మరి ఏం చేస్తారో ఏంటి రిషి, నువ్వు మిథునను వదిలేసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోతావా అనగాని, మిథునను వదులుకుని అమెరికా వెళ్తాను కానీ నీకు మాత్రం మిథున దక్కదు, ఎందుకంటే దేవా మిథునలను ఒకటి చేసేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పనేసరికి, నువ్వు ఒకటి చేయాలనుకున్నా దానికి మావయ్య ఒప్పుకోరు అని చెప్పాను. కానీ నేనెందుకు ఒప్పుకుంటాను, దేవా మిథునలను ఒక్కటి చేయడానికి నేను ఒప్పుకుంటాను. కానీ అదేంటి మావయ్య, దేవా ఒక రౌడీ కదా అని చెప్పాను. కానీ దేవా రౌడీయే కావచ్చు, కానీ దేవా వల్ల మిథునకు ఏ ప్రమాదం లేదని, ప్రమాదాలన్నీ నీ వల్లే వచ్చాయన్న విషయం తెలిసాక ఇంకా దేవాని నేను తప్పు పట్టడం అంత మంచి విషయం కాదు, అందుకే దేవా తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్పనేసరికి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మావయ్య, దేవా నిజంగా ఏ తప్పు చేసేవాడు కాదు, మిథునను కంటికి రెప్పలా చూసుకుంటాడు, మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, మీ అంత గొప్పగా ప్రేమించకపోవచ్చు కానీ ఏ లోటు లేకుండా చూసుకుంటాడు మావయ్య. మిథున దేవాలని వేరు చెయ్యొద్దు మావయ్య, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు బ్రతుకుతున్నారు, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మావయ్య. నేను ఎన్ని రోజులు మిథున దేవాలు ఎదురుపడుతుంటే ఒకరినొకరు ఎందుకింత కోపంగా చూసుకుంటున్నారు, అసలు పరిచయమే లేని వాళ్ళు ఎలా ఎందుకుంటున్నారు అని అనుమానం కలిగింది. కానీ నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది, అంటే దేవా మిథునులిద్దరూ విడిపోయారు కాబట్టి వాళ్ళ మనసుల్లోని ప్రేమ ఇంకా
ప్రాణం పోగొట్టుకోలేదు. అందుకే వాళ్ళ మనసులోని ప్రేమ అలా ఇద్దరిని ఒకరినొకరు చూసుకునేలా చేసింది. కన్నీళ్ల రూపంలో వాళ్ళ బాధ దుఃఖం బయటకు వచ్చేలా చేసింది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, దేవా మిథునలను ఒకటి చెయ్యండి అనగానే మరి భాను నాన్న అని చెప్పనేసరికి భానుతో నేను మాట్లాడతాను అని చెప్పి హరివర్ధన్ వెంటనే దేవాని మిథునని రిషిని తీసుకుని సత్యమూర్తి గారింటికి వస్తాడు. వచ్చేసరికి సత్యమూర్తి మాస్టర్ గారు అని చెప్పి గుమ్మాలోనే పిలుస్తారు. పిలిచేసరికి ఈలోపు సూర్యకాంతం బయటకు వస్తుంది. ఓర్ని అమ్మమ్మో ఈయనొచ్చాడేంటి అనుకుంటూ మావయ్య జడ్జి గారు వచ్చారు అని చెప్పనేసరికి జడ్జి గారు వచ్చారా అని గబగబా సత్యమూర్తి బయటకు వస్తాడు. వచ్చేసేసరికి రండి అని చెప్పనగానే రా రిషి రా దేవా అంటూ మొత్తం నలుగురు వస్తారు. వచ్చేసరికి క్షమించండి నన్ను అంటూ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యేసరికి మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి, మీరేం తప్పు చేశారు అనగానే ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు మీతో అంత మూర్ఖంగా మాట్లాడడం నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి అని చెప్పనేసరికి మీ బాధను బట్టి మీరు అలా మాట్లాడారు, దానికి నేనేమీ తప్పు పట్టడం లేదు, తప్పుగా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీ కూతురు భవిష్యత్తు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండాలి అని అనుకున్నారు, అందుకే మీ కూతుర్ని మాతో పంపించనని, మీ కూతుర్ని ఇంకెప్పటికీ మేము గుర్తు పెట్టుకోకూడదని మీరు చెప్పారు. అది కూతురి మీద తండ్రికున్న ప్రేమ బాధ్యత, దానికి మేము తప్పు అనుకోవట్లేదు. అందుకే కదా దేవాకు భానుతో పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాము. మరి ఇప్పుడు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి అనగానే దేవా మిథునలను ఒకటి చేయాలి అనగానే ఏం మాట్లాడుతున్నారండి, దేవా మిథునలను ఒకటి చేయడం ఏంటి, అక్కడ భానుతో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు దేవా మిథునలను ఎలా ఒకటి చేస్తామో అనగానే వాళ్ళిద్దరి మధ్య కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, కానీ వీళ్ళిద్దరి మధ్య 3 ముళ్ళ బంధం ఏర్పడింది. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇప్పటికీ దేవా మనసులో మిథున ఉంది. ఆ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ మిథున మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి తన ముఖంలో నేను చిరునవ్వే చూడలేదు. మరి దేవా ఇక్కడ ఎలా ఉంటున్నాడో మీకే తెలియాలి అనగానే మావాడు కూడా మిథునను పంపించినప్పటి నుంచి కూడా అసలు తిండి తిప్పలు సరిగ్గా లేవు అనగానే ఇంకా మీకు అర్థం కాలేదా బావగారు, దేవా మిథున ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళని వేరు చేసి నేను తప్పు చేయలేను అని చెప్పనేసరికి అదేంటి మీ మిథునకు ఈ రిషితో కూడా ఎంగేజ్మెంట్ అయింది కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు అంకుల్, దేవా నా ప్రాణ స్నేహితుడు, వాడే మిథున భర్త అన్న విషయం తెలుసుంటే నేను వచ్చిన రోజుని వెనక్కి వెళ్ళిపోయేవాణ్ణి, ఎవరో పోకిరి బలవంతంగా తాళి కట్టాడు అంటే నిజంగా వాడు పోకిరి ఏమో అనుకున్నానే తప్ప అది దేవా అని తెలీదు, దేవా ఎలాంటి వాడో నాకు తెలుసు, ఎవరెన్ని మాటలు చెప్పినా దేవానైతే నేను అపార్థం చేసుకోను, దేవా ఎప్పటికీ చాలా మంచివాడు, అలాంటి దేవాన నేను తప్పు పట్టడం చాలా తప్పు చేశాను అని చెప్పి హరివర్ధన్ అంటాడు. ఇప్పటికైనా మీరు భానుతో మాట్లాడండి మాస్టర్ గారు, దేవా మిథునను ఇద్దరిని ఒకటి చేద్దాం, కావాలంటే మళ్ళీ పెళ్లి చేద్దామని చెప్పనేసరికి మనం పెళ్లి చేసినా ఏం చేసినా భాను మాత్రం ఈ పెళ్లి చెడిపోవడానికి ఒప్పుకోదు, దేవానే భర్తగాని అనుకుంటుంది, తను ఎప్పటి నుంచో దేవాన్ని ప్రేమిస్తుంది, అలాంటి భాను దేవాన్ని వదులుకోదు అని చెప్పనేసరికి భానుకి ఎవరొకరిని చూసి పెళ్లి చేస్తాను, భానుకి ఏ ఇబ్బంది కలగనివ్వను అని చెప్పనేసరికి మనం ఒప్పుకుంటున్నాము సరే, కానీ తను ఒప్పుకోవాలి కదా అనగానే నేను ఒప్పుకోను మామయ్య, నేను దేవా మనసులో ఉన్నా లేకపోయినా దేవానే నా భర్త అనగానే ఏం మాట్లాడుతున్నావు భాను, దేవా మనసులో నువ్వు లేకుండా దేవాన్ని పెళ్లి చేసుకుని ఏం సంతోషంగా ఉందామనుకుంటున్నావు, దేవ ఏమో మిథునను ప్రేమిస్తున్నాడు, మిథున కూడా దేవాన్ని ప్రేమిస్తుంది, అలాంటి తప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది చెప్పు, నువ్వు ఎప్పటికీ దేవా మనసులో ఉండవు, మిథుననే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమించిన నేను కూడా
మిథునను వదులుకున్నాను. మరి అలాంటిది నువ్వు దేవాని వదులుకోలేవా అని చెప్పనేసరికి వదులుకోవడం సులువు అనుకుంటారు, వదులుకోవడం కష్టం. నేను దేవాని ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే ఈ మిథున మేడం దేవా లైఫ్లోకి వచ్చిందో అప్పుడే నాకు ఆశలు వదులుకున్నాను. మళ్ళీ ఈ మిథున మేడం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడంతో నా రాజా నాకు సొంతం అవుతాడో అనుకున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ కావాలి అంటుంటే ఏంటిది, మా దేవా ఏమన్నా ఆట మనిషి అనుకుంటున్నారా అని చెప్పనేసరికి, చూడు అప్పుడు ఏదో మా నాన్న ఒప్పుకోక పెళ్ళి జరిగినట్టు పట్టించుకోలేదు, కానీ మా నాన్నే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటున్నాడు. నీ బాధ్యత కూడా తీసుకుని నీకు కూడా పెళ్లి చేస్తాను అంటున్నారు. మరి అలాంటిటప్పుడు నేను ఏం చెప్పాలి? ఏం చెప్పి మా నాన్నని నేను మనసు మార్చుకున్న మా నాన్నని బాధ పెట్టాలి? దేవాని అల్లుడుగా అంగీకరించారు, కావాలంటే నీకు మరొక పెళ్లి చేస్తారు, ఏదో ఒక సంబంధం చూస్తారు అని చెప్పనేసరికి, అభ్యంతరం లేకపోతే భానుని నేను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్తానను అనేసరికి, గట్లెట్లొస్తా, నేను ఎవరిని చేసుకోవాలా, జీవితాంతం దేవానే తలుచుకుంటూ బతికేస్తా అని చెప్పనేసరికి, అమ్మ భాను, దేవా మిథునలకు రాసి పెట్టుంది. ఆ పరమశివుడి గుడిలోనే వాళ్ళిద్దరికీ ముడిపడింది. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని అగాధాలు ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళిద్దరూ విడిపోరు. అందుకని నువ్వు దేవాని మర్చిపోయి చక్కగా ఈ రిషి బాబుని పెళ్లి చేసుకో. చక్కగా నువ్వు మీ అమ్మ కూడా అమెరికా వెళ్ళిపోవచ్చు. నీ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది. నువ్వింకా కష్టపడే పని లేదు. జీవితాంతం సంతోషంగా నీ భర్తతో కలిసి అమెరికాలో ఉండొచ్చు అని చెప్పనేసరికి, అది కాదు మామయ్య అని చెప్పాను. కానీ రిషి కూడా నా బిడ్డ లాంటి వాడే. నా కొడుకు దేవా అయితే దేవా తర్వాత కొడుకు రిషి. నా కొడుకుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, రిషిని చేసుకో అని చెప్పనేసరికి, అది అనగానే, చూడు బాను, అర్థం చేసుకోమ్మా, మిథున దేవాలను కలుపుదామనగానే, ఏంటి బాను నీ బాధ ఏంటి చెప్పు, నన్ను పెళ్లి చేసుకున్నా నేను నీతో సంతోషంగా ఉండలేనే, నాకు మిథునంటేనే ఇష్టం. నీతో పెళ్ళన్నప్పటి నుంచి కూడా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నా మిథున నాకు దూరం అయిపోతుందని ఎంతగానో బాధపడుతున్నాను. నువ్వు నాతో ఉంటే సంతోషం అనేదే నీ లైఫ్లో ఉండదు. అయినా సరే నాతోనే ఉంటానంటే నేను ఏమీ చేయలేను. నీ భవిష్యత్తును కూడా ఆలోచించుకో. మీ అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. మీ అమ్మ మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఏమీ ఆలోచించకుండా నా ఫ్రెండ్ రిషిని పెళ్లి చేసుకో. అప్పుడు ఇంకా నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పనేసరికి, ఇంకా అందరూ కలిసి నా బాధను అర్థం చేసుకోవట్లేదు అనగానే ప్రమోదిని కూడా మాట్లాడేసరికి, సరే ఏం చేస్తారు, అందరూ కలిసి నన్ను ఏదో ఒక రకంగా ఒప్పించారు కదా అని చెప్పనేసరికి, మొత్తానికైతే ఒప్పుకున్నామన్నమాట, చాలా సంతోషంగా ఉంది అంటూ చాలా సంతోషపడతారు. అయితే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేద్దాము. అప్పుడు మిథున పెళ్ళి ఎలాగా చేయలేదు, మా కళ్ళారా మేము చూడలేదు. అందుకే ఇప్పుడు మిథున పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పనేసరికి, మీ ఇష్టం బావగారు, మీరు ఏదంటే అదే అని చెప్పి మళ్ళీ మాట్లాడడంతో సరేనని సత్యమూర్తి మాస్టర్ అయితే అంటాడు. అనేసరికి ఇంకా 2 పెళ్ళిళ్ళు ఒకే పందిర్లో చేయడానికైతే సిద్ధపడతారు. ఇంకా దేవా మిథున, అలాగే ఇటుపక్క రిషి భాను ఎంతో సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి, మీరు ఇలా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, లేదంటే అనుకుంటూ ఇంకా ఇద్దరిని కూడా 2 జంటల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా ఆదిత్యను కాస్త జైలుకి పంపించేస్తాడు హరివర్ధన్. చూడు త్రిపుర, నువ్వు ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. నీ తమ్ముడు సరైన వాడు కాదు. ఆ అమ్మాయిని ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి తప్ప ఎలా అయినా ఒక అమ్మాయిని సొంతం చేసుకోవాలి అనే ఇలాంటి బుద్ధి ఎప్పటికీ ఉండకూడదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి, ఇంకా సరే మావయ్య అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా చాలా సంతోషంగా అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి, రాజా అని చెప్పనగానే, రాజా కాదు దేవా నా భర్త అంటూ మిథున అనేసరికి అందరూ కూడా నవ్వుకుంటారు. సరే రిషి జాగ్రత్త అని చెప్పనగానే, దేనికి అంకుల్ జాగ్రత్త అని చెప్పనేసరికి, మా సివిల్ రాకాస్తో జాగ్రత్త, బాను మామూలుది కాదు అని చెప్పి దేవా చెప్తాడు. అట్లట్లేముంటా, బాగానే ఉంటా అని చెప్పి అనేసరికి, నేను చూసుకుంటాను,
ఎలా ఉన్నా సరే నేను భానుని ప్రేమగానే చూసుకుంటాను అని చెప్తాడు రిషి. అయితే మొత్తానికి 2 జంటలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.